కష్టాలు లేని జీవితం లేదు, ఒడిదుడుకులు లేని మార్గం లేదు. ప్రతి జీవితంలో కష్టాలు శ్రమలు అనేవి కామన్ గా ఉంటాయి. మన జీవితాల్లో తండ్రులు తమ పిల్లలు పడిపోయినప్పుడు కొన్నిసార్లు పడిపోయిన తర్వాత పడిపోనిస్తారు కావాలని. ఎందుకంటే ఒక సైకిల్ నేర్చుకునేటప్పుడు పడిపోకుండా నేర్చుకోలేం. మన జీవితంలో కూడా పడిపోకుండా నేర్చుకోలేం. దేవుడు మనకు తోడుగా ఉండి తిరిగి, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండి తిరిగి లేపుతాడు. ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29:11 మనం గమనిస్తే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలం మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇది యెహోవా వాక్. దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతూ ఈ మాట అద్భుతంగా మాట్లాడతాడు. వాళ్ళ జీవితంలో బానిసత్వం వచ్చింది, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని ఉద్దేశించి అంటాడు, కష్టాలు శ్రమలు ఉన్నాయి, బానిసత్వంలో ఉన్నారు, కానీ ఇవి మిమ్మల్ని బంధించడానికి కాదు, రాబో కాలంలో మీకు ఆశీర్వాదకరమై. మీ జీవితంలో కొన్నిసార్లు బంధించబడి ఉండొచ్చు, కొన్నిసార్లు పరిస్థితులకి ఇబ్బందులకి తప్పక బంధించబడి మనుషుల ముందు నటిస్తూ బ్రతుకుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ కొరకు నేను మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను. ఇప్పుడు అది హానికరంగా కనిపించవచ్చు, కాబట్టి జీవితంలో కలిగే కష్టాన్ని, శ్రమని, ఇబ్బందిని బట్టి కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే ప్రతి శ్రమను, ఇబ్బందిని, ప్రతి హానికరంగా కనిపించే ప్రతిదాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు మన దేవుడు. కన్నీటిని నాట్యంగా మార్చగలడు దేవుడు. మీ జీవితంలో బంధకాలు ఉన్నాయి కదా, బంధకాలను బట్టి దేవుని స్తుతించండి. ఎందుకంటే నీ బంధకం కూడా నీకు మేలు కలిగజేస్తుంది. కీడును మేలుగా మార్చగలవాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు బంధకంలో ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగున్నా, భయపడకు. ఇప్పుడు జరుగుతున్నది ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగునని దేవుని వాక్యం చెప్పి, ఒక రోజు హానికరమైనవన్నీ కూడా నీ మేలుకే, నీ మంచికే. అవి జరుగుతున్నప్పుడల్లా సంతోషించు, ఆనందించు. బంగారం కాల్చబడుతున్న కొద్దీ నూతనంగా మార్చబడుతుంది. మన విశ్వాసము కూడా అలాంటిదే. మేలిమి బంగారం కంటే శ్రేష్టమైన విశ్వాసాన్ని వదులుకోవద్దు, నమ్మకాన్ని వదులుకోవద్దు. దేవుడు అటువంటి శ్రేష్టమైన విశ్వాసాన్ని మీకు కలుగజేసి గొప్పగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.